తెలంగాణ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అంటే ఇక్కడ అధికారంలో ఉంది, పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఉండే ఈ దేశంలో, వాళ్ళే ఇచ్చినాము అని చెప్పేసి మేము ఇస్తేనే ఇక్కడ తెలంగాణ వచ్చింది ఇంప్లిమెంటు. ఈరోజు మేము ఇచ్చిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ మా పార్టీ మీదనే పెత్తనం చెలాయించడం ఏంటి, మమ్మల్ని ఎదిరించడం ఏంటి అని చెప్పేసి చరిత్రక పుట్టలుగా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు చెప్పుకునే మాట ఇది కరెక్ట్ పాయింట్. యాక్చువల్లీ 1956లో జవహర్లాల్ నెహ్రూ కనుక కలపకపోతే, రైట్, మీరు మాకు మోసం చేసి మా రాష్ట్రాన్ని కలపకపోతే 6 శతాబ్దాలుగా తెలంగాణ వెనకబడకపోవు. 6 శతాబ్దాల వెనకబాటుతనానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. 1000 మంది పైచూలు పిల్లలు చచ్చిపోయినరు, దానికి 1969లో ఉద్యమం వచ్చింది, దానికి కాంగ్రెస్ పార్టీయే. ఒకసారి 11 మంది ఎంపీలు గెలిచిండ్రు, అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, యూట్యూబ్ లేదు, ఏం లేకున్నా గెలిచిండ్రు, దానికి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. దాన్ని మళ్ళీ అప్పుడున్న చెన్నారెడ్డి గారిని తీసుకుపోయి మళ్ళీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి ఆ ఉద్యమాన్ని నీరుగార్చిండ్రు. దానికి అయోమయంలో ఆగా ఉన్న పరిస్థితిలో 2001లో కేసీఆర్ గారు 3 మంది ఒక డిప్యూటీ స్పీకర్ పదవి, ఎమ్మెల్యే, తెలుగుదేశం రూలింగ్ పార్టీకి రాజీనామా చేసి ఉద్యమానికి వచ్చి పిడికెడ మందిని పట్టుకొచ్చి ఒక ఉద్యమం స్టార్ట్ చేసి ఉద్యమం నడిపించి ఆ ఉద్యమానికి ఒక బాటగా పెట్టి ఎక్కువ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉద్యమం లేపడము ఆపడం, ఉద్యమం లేపడం ఆపడం, ఎలక్షన్లు గెలవడము రాజీనామా చేయడం, ఎలక్షన్లు గెలవడము రాజీనామా. భారతదేశ చరిత్రలో 6 ఎంపీలు రాజీనామా చేసిన చరిత్ర ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది. ఇప్పటి వరకు భారతదేశంలో 6 ఎంపీలు ఒక రాష్ట్రం కావాలి, ఒక క్లాస్ కావాలని రాజీనామా చేసింది లేదు. ఒక నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడుండి తెలంగాణ లేదు, తెలంగాణ ఎక్కడుంది అంటే ఒక్కటే ఒక స్టేట్మెంట్కు కేసీఆర్ గారు రాజీనామా చేసి మళ్ళీ కరీంనగర్లో పోటీ చేసి మళ్ళీ గెలిచింది. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఎక్కువ సార్లు పోటీ చేసి గెలిచిన వ్యక్తి కేసీఆర్ గారు ఒక్కరే ఉన్నారు. కేసీఆర్ గారికి రికార్డు ఉంది, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. 14 సార్లు దాదాపుగా గెలిచింది, 14 సార్లు ఎలక్షన్ రాజీనామా చేయడం గెలవడం, రాజీనామా చేయడం గెలవడం. అంటే 1000 మంది పిల్లలు చనిపోయినరు, 11 మంది ఎంపీలు గెలిచిండ్రు. ఈ రాష్ట్రం మరి ఏ విధంగా తీసుకురావాలనే దీని మీద కేసీఆర్ గారు మేధో మదనం చేసి మేధావులందరితో కూర్చొని సబ్బండ వర్గాలను ఏ విధంగా పోకుండా ఏ విధంగా దీనికి పోవాలో దానికి ఒక డైరెక్షన్ పెట్టి, దానికి ఒక జేఎస్ఎన్ పెట్టి, దానికి ఒక రోడ్డు మీద వంటవారు పని పెట్టి, దానికి ఇవన్నీ రకరకాలుగా ఇప్పుడు వాళ్ళ మనం చూస్తున్నాం. అప్పుడున్న నాయకులు కొంతమంది మేము ఇంట్లో కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళ నాయకులు ఈరోజు ఒక చిన్న పదవులు రాగానే ఆ నాయకులు ఒక మాట కూడా మాట్లాడతలేరు. దానికి కేసీఆర్ గారికి త్యాగాలతోటి పదవులకు ఆశపడి ఉద్యమాన్ని త్యాగం చేసింది కొంతమంది నాయకుడు. ఉద్యమం కోసం, రాష్ట్రం కోసం పదవులను త్యాగం చేసి వచ్చింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి ఇంకెవరు రారు, సాటి లేరు. ఎందుకంటే పార్టీకి వచ్చినాక నిలబడి ఉద్యమం జెండా పట్టుకొని పార్టీ పదవులు తీసుకోలేదు. ఉద్యమం కోసం, రాష్ట్రం కోసం వారికి ఉన్న పదవులను త్యాగం చేసి వచ్చిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. వచ్చిన వ్యక్తి ప్రజలకు పిట్టలా రాలిపోతుంటే పిల్లలు చూడలేక అమర నిరాహార దీక్ష చేసి తీసుకొచ్చింది కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని. ఆ రోజు కనుక 12-11 రోజులు నిమిషంలో ఉండి కొద్దిగా అటు ఇటు అయితే పరిస్థితి ఏముండేది. ఆల్రెడీ కేసీఆర్ గారు అప్పుడు పార్లమెంట్లో ఒక మెంబర్. కేసీఆర్ గారి దీక్ష జరుగుతుంది ఇక్కడ, పార్లమెంట్లో ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. మా కొలీగ్ ఒకడు అక్కడ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేస్తున్నారు, మరి దాని సంగతి ఏంది, అది ఏమన్నా అయితే ఎట్లా, మన సభ్యుడు, మన పార్లమెంట్లో ఒక మెంబర్, మరి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అని గవర్నమెంట్ నిలదీస్తే, గవర్నమెంటు ఆల్రెడీ సోనియా గాంధీ మనకు మాటిచ్చి 9.5 ఏళ్ళు దగ్గరగా 13-14 ఏళ్ళు మనతోటి పోటీ, మనం కమిట్మెంట్ చేసి పార్టీతోటి ఇస్తామని చెప్పి సెంట్రల్ మినిస్టర్ ఇచ్చి అన్ని వదిలేసి, ఎంపీలు మళ్ళీ వదిలేసి, మళ్ళీ నిలబడి, మళ్ళీ గెలిచి, అంటే ఇవన్నీ కాకుండా కూడా ఉద్యమం చేస్తే ఆ రోజు పార్లమెంట్లో చర్చలు అయితే మొత్తం దేశమంతా చూస్తుంది, ప్రపంచమంతా చూస్తుంది ఎక్కడ ఏం జరుగుతుందో అని. లేకుంటే పొట్టి శ్రీరాములకు పట్టిన పరిస్థితి మన కేసీఆర్ గారు కూడా పట్టేది ఉండే. ఆ పార్లమెంట్లో చర్చ, పార్లమెంట్లో మెంబరు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రకారం తెలంగాణ తీసుకురావాలని చెప్పి ఫోర్స్ చేస్తే ఇచ్చిన తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చిందని సిగ్గు లేకుండా చెప్పుకునే కాంగ్రెస్ నాయకులకి ఇంకేముంటుంది. అంటే సోనియా గాంధీ తాత మొత్తం నాశనం చేసిన తెలంగాణను 60 సంవత్సరాలు 6 దశాబ్దాలుగా ఈ తెలంగాణ వెనుకబడతానని కారణం కాంగ్రెస్ పార్టీ. సోనియా అసలు కలపకపోతే మాకు అడుక్కునే పరిస్థితే లేదు కదా, మమ్మల్ని ఎందుకు కలిపినారని అడిగేదే కదా క్వశ్చన్. మాకు 60 సంవత్సరాలు 6 దశాబ్దాలుగా నష్టం జరిగింది తెలంగాణకు. 9.5 ఏళ్ల కేసీఆర్ గారు ఇక్కడ డబ్బు ఇక్కడే, ఇక్కడ వనరులు ఇక్కడే, ఇక్కడ ప్రాంతం ఇక్కడే, ఇక్కడ అభివృద్ధి చేస్తే భారతదేశంలో నెంబర్ 1 వచ్చింది మేము. అప్పుడు వాళ్ళు ఇచ్చినట్టయితుందా, కేసీఆర్ తెచ్చినట్టయితుందా?
దానికోసం అంటున్నాం కేసీఆర్ గారు తెచ్చిండ్రు, కేసీఆర్ గారే తెలంగాణ బాపు, తెలంగాణ జాతిపిత, ఈ పేరు చరిత్రలో ఎప్పుడు ఉంటుంది. దీన్ని ఏదో మిస్మరేజ్ చేయాలి, మళ్ళీ చెప్పిందే చెప్పి సోనియా గాంధీ సోనియా గాంధీ ఎందుకు ఇస్తుంది? సోనియా గాంధీ అంటే అప్పుడున్న ఇప్పుడు ప్రజెంట్ మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు, అప్పుడున్న ఎంపీ క్యాండిడేట్స్ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు. అప్పుడు మేము కూడా కొంతమంది మాకు ఆంధ్ర వాళ్ళు ఆ సమావేశం వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు అని చెప్పుకున్న వాళ్ళు కూడా అప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ తోటి కొంత కమాండ్లో గెలిచిన వాళ్ళు ఆడ. మేము కూడా తెలంగాణ మాకు కండు వేసుకున్నారు, కాంగ్రెస్ కండు బీఆర్ఎస్ కండు వేసుకుని ప్రజలకు గెలిచింది కాబట్టి మేము పట్టుకున్నారు. ప్రాంత బిడ్డలు ఊర్లలో పోతే ఆప్షన్ లేదు వాళ్ళకు. తెలంగాణ మెప్పించి మేము తెలంగాణ యావత్ అగ్గే మడుతుంది. ఏ కాంగ్రెస్ తిరిగే పరిస్థితి లేదు. వాళ్ళు ఏం చేసిందంటే ఇక కాన్స్టిట్యున్సీ బోర్డు తిరుగుడు బంద్ చేసి ఆ ఉన్న ప్లే కార్డులు అక్కడ పట్టుకొని నిలబడు పెట్టుకున్నారు. ఆ మొత్తం దీని ఇంత దిశకు తీసుకురానికి కారణం ఎవరు? తెలంగాణ సమాజాన్ని తట్టి లేపి ఒక సమాజం ఒక లైన్ లో పెట్టింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు కనుక లేకుంటే ఈ ఎంపీలు నిలబడేది ఎక్కడ? వాళ్ళు ఎందుకు నిలబడతారు? నిలబడకపోతే 60 ఏళ్ల నుంచి ఎందుకు నిలబడలేదు? మరి ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు కూడా వాళ్ళే ఉన్నారు. మరి అప్పుడు కేసీఆర్ గారు రాకముందు ఎందుకు తీసుకురాలేదు? వాళ్ళు తీసుకొస్తే వాళ్ళకి పేరు వస్తుంది. సరే, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు అనుకున్నప్పటికీ అనుకున్న వాదన కరెక్టే అనుకుందాం. ఇక్కడ 9.5 సంవత్సరాలు మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భారతదేశం స్వతంత్రం ఇచ్చింది బ్రిటిషా లేకుంటే మా కొట్లాడి తీసుకొచ్చింది మహాత్మా గాంధీ? మరి ఇప్పుడు బ్రిటిషర్స్ క్రెడిట్ ఇస్తామా లేకుంటే గాంధీ తీసుకొచ్చిందంటమా? గాంధీ తీసుకొచ్చిండ. మరి కేసీఆర్ కూడా సేమ్ గాంధీ. కేసీఆర్ కూడా జాతి పితనే తెలంగాణకు. కేసీఆర్ ఇస్తారు కానీ బ్రిటిషర్స్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళ పేరు చెప్పాం కదా. మహాత్మా గాంధీ గారు ఉద్యమం చేసిండ్రు. మహాత్మా గాంధీ గారు ఉద్యమం చేసిండ్రు కాబట్టి భారతదేశానికి స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయినరు. కాబట్టి అప్పుడు బ్రిటిషర్స్ క్రెడిట్ ఇద్దామా మహాత్మా గాంధీకి ఇద్దామా? ఇక్కడ సోనియా గాంధీ గారికి ఇద్దామా కేసీఆర్ గారికి ఇద్దామా? తట్టి లేపి జనాన్ని సామాజిక మనకు జరిగే అన్యాయాన్ని ప్రజలకు వివరించి మొత్తం నీట్గా అన్ని చెప్పి పద్ధతి ప్రకారం ఉద్యమం చేసి జనమంతా రోడ్డుకు వచ్చి ఆయన ఇంత కూడా అప్పటికి కూడా వాళ్ళ దగ్గర చలనం లేకుంటే పిల్లలు పిట్టల్లో రాలిపోతుంటే పోలీస్ కానిస్టేబుల్ కిష్టయ్య సర్వీస్ రివాల్వర్ తోటి ఆయన కాల్చుకొని చచ్చిపోతే యాదిరెడ్డి పోయి అక్కడ సూసైడ్ చేసుకుంటే ఢిల్లీ పార్లమెంట్ ముందట ఆత్మహత్య చేసుకుంటే శ్రీకాంతాచార్య ఎల్బీ నగర్లో సూసైడ్ కాలబెట్టుకొని చచ్చిపోతుంటే శ్రీకాంతాచార్య 70-80% చచ్చిపోయినా కూడా అన్న నాకేమొద్దు, నాకు తెలంగాణ ఒకటి రావాలన్నా, తెలంగాణ ఒకటి వస్తే బాగుంటుందన్నా, తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న చచ్చిపోయేటప్పుడు ఇచ్చిన లాస్ట్ మరణ వాంగ్మూలం తెలంగాణ కావాలని. ఆ సిచ్యువేషన్లో కేసీఆర్ గారు దిక్కు దీవానం ఏం లేని పరిస్థితిలో ఇక లాభం లేదు, పిట్టలు వద్దు, ఇక వీళ్ళు చనిపోవద్దు, బిడ్డలు మీకోసమే తెలంగాణ, మీకు వచ్చే తెలంగాణ మీరు చచ్చిపోతుందని చెప్పి కంటిన్యూ కేసీఆర్ గారు నిరాదీక్ష ఉంటే అప్పుడు పార్లమెంట్లో చర్చలు జరుగుతున్న టైంలో, పార్లమెంట్ నడుస్తున్న టైంలో మా ఒక సభ్యుడు ఈ సభ ఒక సభ్యుడు అక్కడ నిరాదీక్ష చేసి ఆంధ్రప్రదేశ్లో చావు బతుకులని బయట అక్కడ ప్రతిపక్షాలని నిలదీస్తున్న సమయంలో అప్పుడు విధి లేని చిదంబరం గారు రాత్రి 11 గంటలకు అనౌన్స్ చేస్తే కేసీఆర్ గారు నిరాదీక్ష మానారు. అప్పుడు కేసీఆర్ గారికి పోతుందా లేకపోతే సోనియా గాంధీ గారికి పోతుందా? సోనియా గాంధీ గారు ఇవ్వాలంటే కరీంనగర్లో ఎలక్షన్లో అప్పుడు చెప్పిండ్రు మీటింగ్లో ఎమ్మటే 1-2 ఇయర్స్ ఇచ్చేస్తే ఇంత మాకు నష్టం జరిగిపోకపోయేది.